సూర్యాపేట పట్టణంలోని సద్దల చెరువు మినీ ట్యాంక్ బండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉండ్రగొండ అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ ఊర రామ్మూర్తి, గాయత్రి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట పట్టణంలోని సద్దల చెరువు మినీ ట్యాంక్ బండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉండ్రగొండ అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ ఊర రామ్మూర్తి, గాయత్రి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ఒకప్పుడు గ్రామాలలో సంక్రాంతి అనగానే గొబ్బెమ్మలు, గంగిరెద్దులు ఆటలు గుర్తుకు వస్తాయని అన్నారు. సద్దల చెరువు మినీ ట్యాంక్ బండ్ ప్రాంతంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 5 కోట్ల రూపాయల వ్యయంతో సుందరమైన ప్రదేశంగా అభివృద్ధి చేసి సూర్యాపేటలో ప్రజలు సాయంత్రం పూట కుటుంబంతో సంతోషంగా గడపడానికి తగిన ఏర్పాట్లు చేస్తామని, ఏసీ క్రూజ్ బోట్ నిర్మాణం జరుగుతుందని అన్నారు. వచ్చే సంవత్సరం దాదాపుగా 1000 మంది మహిళలు పాల్గొనే విధంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని అన్నారు. ముగ్గుల పోటీలలో మొదటి బహుమతి నార్లకుంట నర్మద, రెండవ బహుమతి పోలా పద్మ, మూడవ బహుమతి జూలూరి మమత, నాలుగవ బహుమతి ఉమా గెలుపొందారు. వారికి డాక్టర్ రామ్మూర్తి యాదవ్ కుమార్తె నేహ ఆధ్వర్యంలో తయారు చేసిన నామం బ్రాండెడ్ చీరలు బహుమతిగా అందజేశారు. పోటీలలో పాల్గొన్న 225 మందికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు షఫీవుల్లా, వెలుగు వెంకన్న, నామ అరుణ, శ్రీవిద్య, కరుణాకర్, పటేల్ లావణ్య, రమేష్ రెడ్డి, వెలుగు సంతోషి, వాసవి క్లబ్ జ్యోతి, ఫరూక్, నిమ్మల వెంకన్న, వల్దాసు దేవేందర్, ఉపేందర్, బైరబోయిన శ్రీనివాస్, నార్ల వాసు, నాగార్జున, చైతన్య క్లబ్, స్త్రీ శక్తి, ఆండాల్ గోష్ఠి సభ్యులు, కోట మైసమ్మ, బజార్ మహిళలు, వార్డుకు చెందిన ఎస్ఐ నాగమణి పాల్గొన్నారు.